మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం హరీష్ రావు బుధవారం కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. విచారణలో కమిషన్ కు ఈటెల ఎలాంటి సమాచారం ఇస్తారనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ సోమవారం హరీష్ రావు బుధవారం కేసీఆర్ ను కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. దీనిపై మరింత సమాచారం డెస్క్ రూమ్ నుంచి మా ప్రతినిధి కవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఆ విచారణ ఏ విధంగా ఉండబోతుంది? హరీష్ రావు కేసీఆర్ది పక్కన పెడితే ఇక్కడ ఈటెల రాజేందర్ది చాలా ప్రాముఖ్యంగా ఒక డిఫరెంట్ వేలో ఉండబోతుంది. సో అంటే పర్స్పెక్టివ్ వేరుగా ఉండబోతుంది. సో ఎలా ఉంటుంది ఈటెల రాజేందర్, అదేవిధంగా వీరిద్దరు కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారా లేదా? వరుణ్, కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్లో భాగమైనటువంటి ఇటు అంటే అందులో నిమగ్నమైనటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులను ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించింది. కేవలం రాజకీయవేత్తలను విచారించాల్సింది ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఈటెల రాజేందర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న పీసీ ఘోష్ అయితే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీసీ ఘోష్ నిన్న సాయంత్రం హైదరాబాద్కి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ కమిషన్ విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ముందు హాజరవుతానని చెప్పేసి ఇప్పటికే స్పష్టత ఇచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది. రేపు హాజరు కావడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే కమిషన్ ఎలాంటి విచారణ చేయబోతుంది, దానికి అనుగుణంగా ఎలాంటి సమాధానం ఉండాలని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కమిషన్ నోటీసులు ఇవ్వక ముందుకే పూర్తి స్థాయిలో అంటే ఒకవేళ కమిషన్ నోటీసులు ఇస్తే కనుక ఖచ్చితంగా విచారణ సంస్థలకు నేను అంటే వాళ్ళ ముందు హాజరవుతాను, వాళ్ళకు సహకరిస్తానని చెప్పేసి ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా స్పష్టత చేశారు. పార్టీ నేతలకు అంటే పార్టీని కనుక్కొని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు నేను పనిచేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పిన కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అంటే ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరవుతారు. అప్పుడున్నటువంటి అంటే విషయాలన్నిటి కూడా ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఉంచుతారని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు స్పష్టత ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అప్పుడు అంటే గత ప్రభుత్వంలో కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మాజీ అంటే అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈ ముగ్గురిని కూడా విచారిస్తే పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో రేపు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. ముందస్తుగా కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం ఈటెల రాజేందర్కు 9న హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఈటెల రాజేందర్కి నోటీసులో పేర్కొంది. అయితే ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళకి ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్కి సంబంధించి రేపు హాజరవుతానని కమిషన్ ముందు అంటే ఈటెల రాజేందర్ చెప్పడం, దానికి కమిషన్ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే రేపు కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. కానీ ఈటెల రాజేందర్ ఎలా అంటే హాజరు కాబోతే విచారణ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి వివరణ ఈటెల రాజేందర్ ఎలా ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా ఆయన పనిచేసిన సందర్భం కనబడుతుంది. కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఎలాంటి విషయాలను ముందుంచుతారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. మొన్ననే తాజాగా ప్రెస్ ముందు మాట్లాడుతూ అంటే ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులు నిర్మించడం తప్పు కాదు, కానీ అందులో అంటే అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అయితే రేపు విచారణ ముందు హాజరైతే కమిషన్ ముందు ఎవరిని బాధ్యులు చేస్తారనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పు కాదన్నటువంటి కేసీఆర్ని నిర్దోషిగా నిలబెడతారా, అధికారులను దోషులుగా నిలబెడతారా, లేదు అంటే అందులో నిమగ్నమైనటువంటి అంటే ప్రారంభం నుంచి చివరి దశ వరకు ఎవరి అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది, ఎలాంటి తప్పులు జరిగాయి, ఆయనకు తెలిసిన విషయాలను అన్నీ కూడా ఎలాంటి విషయాలను విచారణలో ఉంచబోతున్నారు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ఇంకా ముఖ్యంగా యాక్చువల్గా ఈరోజే కేసీఆర్ది విచారణ ఉండాల్సింది, కానీ తను 11న హాజరు కాబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటే ఒక లేఖ రాయడం, దానికి కూడా కమిషన్ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలోనే రేపు ఈటల రాజేందర్ హాజరైన తర్వాత జూన్ 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు, జూన్ 11న కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రైట్ భవిత, అయితే సాధారణంగా ఇలాంటి విచారణకు హాజరయ్యేందుకు కూడా కవిత కూడా మన స్టేట్మెంట్ వివాదాస్పదంగా మారింది. అంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కానీ ఎవరు ఎందుకో ధర్నాలు చేయట్లేదు అంటూ కూడా. అంటే ఈ రకంగా రేపు సోమవారం కేసీఆర్ అటెండ్ అయ్యేటప్పుడు ఏమైనా బీఆర్ఎస్ నేతలు ఏమన్నా ఇంకేస్ ధర్నాలు కానీ అలాంటివి ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇటు ప్రభుత్వం వాటిని నివారించేందుకు కూడా ఎలాంటి చర్యలు ఏమన్నా తీసుకోబోతుందా బీఆర్ఎస్ నేతల తరపు నుంచి? అంటే ఇప్పటికే కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతా అనేది స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలాంటి ఆందోళనలు చేసే కార్యక్రమం అయితే ఏం కనపడతలేదు. ఒకవేళ అలాంటి కార్యక్రమం ఏమైనా కనబడితే ముందస్తుగానే ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి మాత్రం కేసీఆర్కి నోటీసులు ఇస్తే తను పాజిటివ్గానే స్పందించారు, ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు అనే అంశానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు అయితే అలాంటి అంటే అభద్రత నెలకొనే సందర్భం అయితే లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. Thank you, Bhavita, for the clear updates.